దర్శన్, మనమిలా కలిసి ట్రావెల్ చేసి ఎన్ని రోజులైందో కదా. నువ్వు బైక్ మీద నన్ను వెనకాల కూర్చోపెట్టుకుని తీసుకువెళ్తూ ఉంటే, నిన్ను హక్ చేసుకొని వెళ్తూ ఉంటే లైఫ్ ఎంతో జాలీగా హ్యాపీగా ఉండేది దర్శన్. ఏం చేద్దాం, దరిద్రానికి 3 ముళ్ళు వేసి మరీ వెంట తెచ్చుకున్నాను. ఒక దరిద్రం ఆనందాన్ని మాత్రమే కాదు, జీవితంలో అన్నింటినీ తినేస్తుంది. అందుకే ఆ బ్రతుకుని, నరకాన్ని దాటుకొని మళ్ళీ మనం గడిపిన ఆనంద క్షణాల్ని రీక్రియేట్ చేయడానికే మన ఈ సరికొత్త ప్రయాణం. నీకు దూరమైపోయానని చాలా భయపడిపోయాను దర్శన్. నీ ప్రేమ లేకుండా ఎలా బ్రతకగలను అనిపించింది. కానీ మన ప్రేమను ఆఫ్టర్ ఆల్ ఆ పెళ్లి అనే మాట కూడా ఎప్పటికీ విడదీయలేదని నిరూపించావు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ దర్శన్. ఐ లవ్ యూ టు సమీరా. ఏవండి, మీరు ఇలా చేయడం భావ్యం కాదు. తాళి కట్టిన నా ముందే మరో అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా తప్పండి. ఏంటి, మా ఇద్దరిని ఇలా చూస్తుంటే ఒళ్ళు మండిపోతుందా? నన్ను సమీరా ప్రేమకి దూరం చేసి నీతో కాపురం చేయమన్నప్పుడు, నువ్వంటే ఇష్టం లేకపోయినా ఒకే గదిలో నీతో కలిసి బతుకుతున్నప్పుడు నా గుండె ఎంత మండిపోయి ఉంటుంది? ఇంతకు 100 రెట్లు మండిపోయింది.